మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? ఈ శుభవేళ ఓ వాక్కు ద్వారా దేవుడు మనల్ని దర్శించినట్లు చెవియోగ్యమైన మాట ఆలకిస్తే ఒక అద్భుతం మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నువ్వు వెళ్ళే మార్గం, నువ్వు చేసే పని, నీవు నిర్ణయించుకున్న నిర్ణయం ప్రతిదీ దీవెనకరంగా ఉంటే బాగుంటుంది. అలా ఉండాలని కూడా చాలాసార్లు ప్రయత్నాలు చేస్తాం. కొన్నిసార్లు మన మార్గంలో వెళతానే ఉంటాం, మనకు నెమ్మదండి. ఆ వాళ్ళు వెళ్ళే మార్గాలను చూసి వాళ్ళు బాగానే వెళుతున్నారు, వీడు బాగున్నారు, ఏంటో నా పరిస్థితి అయిపోయింది, నేను నిరాశపడుతుంటాం. మీరు ఎప్పుడు నిరాశపడకండి. నీ మార్గంలో అంటే వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, విద్యారంగం కానీ, ఉద్యోగ పర్వం కానీ ఏదైనా నీ మార్గాన్ని ఇబ్బంది లేకుండా సురక్షితంగా నడవాలి అని అనుకుంటే నువ్వు ఓ పని చేయాలి. ఎప్పుడైతే నీ మార్గం సురక్షితంగా ఎదురు దెబ్బలు లేకుండా, సమస్యలు లేకుండా, ఆగిపోవటం, నిలబడిపోవటం, కలవరపడటం ఇట్లాంటి లేకుండా నీ మార్గం సాఫీగా నడవాలి అనుకుంటే నువ్వు ఒక పని చేయాలట. అది సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23లో రాసిన మాట చెబుతాను. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిరదు. మరి సురక్షితం, రెండవది తొట్టిల్లకుండా ఉండడం, ఈ రెండు ఉంటే బాగుంటుందిగా. సహజంగా ఎదురు దెబ్బ తగిలినప్పుడల్లా తొట్టిల్లుతాంగా. మనకు నేల మీద జరిగే ఎదురు దెబ్బలు కాదుగా, ఆర్థికంగా ఎదురు దెబ్బలు కలిగితే, అయిన వాళ్ళతో ఎదురు దెబ్బలు తగిలితే, కొన్నిసార్లు మనం చేసిందంతా నిరాశ అయిపోయి నష్టం అని ఎదురు దెబ్బ తగిలితే బాధాకరమేగా. కానీ ఆత్మదేవుడు ఎందుకో తేటగా మాట్లాడుతూ నీ పాదం తొట్టిల్లకూడదు, నీ మార్గమేమో సురక్షితంగా ఉండాలి. ఈ రెండు నీ జీవితంలో ఉంటే అది చిన్న పనైనా పెద్ద పైన, అది ఏ కార్యక్రమైనా ఘనంగా నీ జీవితాన్ని తృప్తికరంగా మార్చగలదు. మరి ఎప్పుడు జరుగుద్ది ఇట్లా? మనం ముహూర్తం చూసినప్పుడా, లేకపోతే ఫలానాడు ఎదురొచ్చినప్పుడా కాదుగా. నీ జీవితంలో నీ మార్గం, నీ జీవిత పయనం దీవెనకరంగా ఉండాలి అంటే ఒక చక్కని మాట రాయబడింది. అదేమిటో తెలుసా? 21వ వాక్యంలో చాలా తేటగా వాక్యం చదువుతాను, వాక్యం వినండి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రపరుచుకును. రెండు నువ్వు భద్రం చేసుకోవాలి. ఒకటి జ్ఞానము, రెండోది వివేచన. జ్ఞానం ఎప్పుడు మనని ఆపద నుండి, చిరుకుల నుండి, సమస్యల నుంచి తప్పిస్తుంది. జ్ఞానం కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడట పాతాలను తప్పించుకుంటాడట. జ్ఞానం కలిగిన వాడు తన మార్గానికి వచ్చి ఎదురయ్యే సమస్యను ముందుగానే పసిగట్టి నెమ్మదిగా తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. అందుకే జ్ఞానం చాలా విలువైంది. అది సంపాదించుకో, అది నీ జీవితంలో ఎన్ని మేలు చేయాలో అన్ని మేలు చేస్తుందని చెప్పి, రెండవది వివేచన అంటాడు. వివేచన అంటే వివేచించే శక్తి ఉండడం. మనం ఏదైనా చెప్పగానే గుడ్డిగా నమ్మకూడదు. మనం చూసిందల్లా మెరిసిపోయేదంతా బంగారం, కనబడుతుందంతా మంచు అనుకోకూడదు. కారణం ఏంటంటే వివేచన కలిగి ఉండాలి. ఇది వాస్తవమా కాదా, ఇది నికరంగా ఉంటుందా, ఊడిపోతుందా. ఓ చిన్న వస్తువు కొన్నప్పుడే నువ్వు ఎన్నిసార్లు వెనక్కి ముందుకు తిప్పి చూసి అడగవలసిన అన్ని ప్రశ్నలు వేసి అది కొనటానికి ఎంతో ప్రయత్నం చేస్తాం. మరి జీవితంలో కూడా వివేచన ఉండాలిగా. ఆ వివేచన ఉన్నప్పుడు వీళ్ళతో సహవాసం మంచిదేనా, నా ద్రవ్యం ఇక్కడ పెడితే నష్టపోతానా, ఈ నడవడు నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ క్రమం అవసరమా, నేను క్రమంగా లేకపోతే నా ఇల్లు పాడవద్దా, ఇవన్నీ వివేచించాలిగా. ఎప్పుడైతే వివేచన, మరో పక్కన జ్ఞానం, ఈ రెండు నీ దగ్గర భద్రం చేసుకుంటే దానివలన జరిగేది ఏమిటో తెలుసా? నువ్వు ఎంత దూరం వెళ్ళినా మార్గం అట సురక్షితంగానే ఉంటుందట. నీవు తొట్టిల్లకుండా భద్రంగా కాపాడబడతావు. ఓ సేవకుడిగా చెబుతున్నాం. ఇవన్నీ ఎలా సాధ్యము అంటే కేవలం నీవు దేవుని దగ్గర మోకరించి దేవుని వాక్యం చదవడం మొదలుపెట్టాలి. వాక్యం దీపంలాగా ఉంటుంది, దారిలాగా ఉంటుంది. ఈ వాక్యం నిన్ను కాపాడుతుంది, భద్రపరుస్తుంది. అందుకే కదా పెద్దల మాట చద్దన్నపు మూట అంటే అర్థం ఏంటి? ఆ మాటలో ఎంత దీవెన ఉంది. మరి జీవం కలిగిన దేవుని మాట ఎంత దీవెనకరంగా ఉంటుంది. చాలాసార్లు విన్నారు, కానీ ఈసారి ఒక్కసారి మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నా జీవితంలో నాకు వివేచన జ్ఞానం దయచేయ, ఆ జ్ఞానం నీ వాక్యం ద్వారా నీ ద్వారా కలగాలి ప్రభు అని అడిగి చూడు. ఈ రోజు నుంచి నీ పైనలో సురక్షితం, జీవితంలో ఎదురు దెబ్బలు లేకుండా సాగబోతున్నావు.
పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి, కంచివేసి కాపాడండి. పిల్లలు ఈ సంవత్సరం చదువుల కొరకు ప్రార్థన చేస్తుండగా కృప కలగాలి. ఎదిగిన పిల్లల వివాహాలు, జరిపించబడిన వివాహాల కుటుంబాలు పరభరితంగా ఉండాలి. ఆప్యాయత, అన్యోన్యత, ప్రార్థన, పవిత్రత కుటుంబాల్లో రోగాలు లేకుండా చేయండి. సంతోషంతో ప్రార్థనలో పెంచండి. నీ రాకడ కొరకు ఆయత్తపరచండి. చేతి పనిని, కూలి పనిని, ఉద్యోగ వ్యవసాయాన్ని దీవించండి. కృపతో నింపి నడిపించుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.